వెంకటేష్ గారు లాస్ట్లో రాము విల్స్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ముందు మీ మాట అయిపోయిన తర్వాత. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. మాస్టర్ అయ్యి ఆల్మోస్ట్ 7 years అవుతుంది సార్. చేశాను సార్, కొన్ని మూవీస్ చేశాను, అంత గుర్తింపు తీసుకురాలేదు. ఇంకా ఈ సంవత్సరం ట్రై చేసి రాలేదంటే విజయవాడ వెళ్ళిపోదాం. అదే 2026 7 years అయింది మాస్టర్ అయ్యి. 20 years నుంచి డాన్సర్గా అసిస్టెంట్ చేసి ఉన్నాం. ఈ సంవత్సరం చాలా హానెస్ట్గా, అంటే ప్రతిసారి కష్టపడుతున్నాం, మనం ఎవరు ఇవ్వట్లేదు. ఈసారి నిజంగా ఈ సంవత్సరం బాగా చేస్తానని చెప్పి మా మిస్సెస్కి మాట ఇచ్చి, తనే ఎప్పటి నుంచో సపోర్ట్, ఇంట్లో తను జాబ్ చేస్తారు, ఈ సంవత్సరం నిజంగా చేస్తాను ఈ సంవత్సరం అని చెప్పేసి అలా వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని మీరు ఫోన్ చేశారు సార్, సాంగ్ ఇచ్చారు. నవంబర్లో షూట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు ఖాళీ లేకుండా సాంగ్స్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే కోనా సార్ది ఇంకొక మూవీ జరుగుతుంది, శ్రీ విష్ణు గారిది. ఆ షూటింగ్ చేసేటప్పుడు శేఖర్ మాస్టర్ని అడిగారంట, ఇలాగ సాంగ్స్ ఎవరు చేస్తున్నారంటే, ఇలాగ కొత్త వాళ్ళు అంటే, అవునా ఇలా ఉన్నారు, వెంకట్ ఉన్నాడు బాగా చేస్తాడు, మీకు నచ్చితే ఇవ్వండి అన్నారంట. థ్యాంక్ యూ అండి శేఖర్ మాస్టర్, నిజంగా మీరు చెప్పారు, అలాగే కోనా సార్ ఇచ్చారు. అండ్ ఆల్సో సార్ ఎప్పుడు సార్ చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు ఇండస్ట్రీలో ఉందంటే శేఖర్ మాస్టర్ వల్ల, తర్వాత నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిందంటే మీరే సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. మా అమ్మ నాన్న తర్వాత మా శేఖర్ మాస్టర్, తర్వాత మీరే సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమింగ్ టు ద పాయింట్ అండి, బ్యాండ్ మేళం చాలా గొప్ప సినిమా, చాలా మనసుకు హత్తుకునే సినిమా, గుర్తుండిపోయే సినిమా అని కోనా గారు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా మూవీస్ చేశారు సార్. ప్రతిసారి చెప్పారు మరో నిన్ను కోరి అని ఊరికే చెప్పరండి అందరూ కూడా. నాకు బాగా మెమొరీ ఏంటంటే ఈ సినిమా ఇచ్చింది, మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడో యూఎస్లోనో అక్కడో ఎక్కడో మంచి జాబ్స్లో వాటిలో ఉన్నారు. నా 7th క్లాస్లో గాంధీ అని ఫ్రెండ్ ఉన్నాడు సార్, గాంధీ అని 7th క్లాస్లో ఫ్రెండ్ ఉన్నాడు విజయవాడలో. తను నాకు మెసేజ్ చేశాడు సార్, ఆల్మోస్ట్ ఒక 15 years సార్, మధ్యలో ఏది కాంటాక్ట్ లేదు. ఆల్ ది బెస్ట్ వెంకటేష్, చూశాను పేపర్లో నీ నేమ్ వచ్చింది, మేమందరం వేస్ట్, నువ్వు తిరుగుతున్నావు ఏదో సినిమా కృష్ణనగర్లో అనుకున్నావు అన్నాడు. నిజంగా నీ పేపర్లో పడింది నీ పేరు, ఆల్ ది బెస్ట్, చాలా బాగా వినపడుతుంది సాంగ్ అన్నారు. థ్యాంక్ యూ సార్. అదంతా కూడా ఎప్పుడు కూడా మర్చిపోను సార్, మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే అండి, అందరూ ట్రై చేస్తారు, ఆ టాలెంట్ కరెక్ట్గా చూసి ఎవరైనా అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా గొప్పలండి లైఫ్లో. అంటే ఈ సాంగ్ చూసి మనకి ఇచ్చేవాళ్ళు, ఈ సినిమా చూసి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఏమీ లేకున్నప్పుడు ఇచ్చేవాళ్ళే. అందులో కోనా సార్ ఎప్పుడూ ఉంటారు. ఆర్టిస్టులు పూజా గారు కానీ, విశ్వనాథ్ కానీ, ఇలాంటి వాళ్ళు వచ్చారంటే కోనా సార్ వాళ్ళే, యోగిత గారు కానీ. టాలెంట్ని పిక్ చేయడం కూడా పెద్ద గాడ్స్ గిఫ్ట్ సార్ అది మీ కోనా సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇంకంటూ ఏంటంటే ఇందాక చెప్పారు చాలామంది రివ్యూస్ బ్యాడ్గా రాస్తున్నారని, చాలా కష్టపడి నేను ఈ సాంగ్ చేశాను, డైరెక్టర్ గారు సినిమా చేశారు, రైటర్ గారు అందరు చాలా హీరోలు, రోషన్ బాబు, శ్రీదేవి, అందరు చాలా కష్టపడి ప్రతి సినిమా కష్టపడి చేస్తాం. మీ సినిమా చూడండి, సినిమా చూసి నిజంగా మీకు నచ్చలేదని రాయండి. చూడకుండా కొంతమంది రాస్తున్నారు, చూడకుండా రాయొద్దు. మీరు ఏం రాసినా సరే సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు. కంపల్సరీ సినిమా బాగుంటే సినిమానే జనాలు తీసుకొచ్చేస్తుంది. సినిమా బాగుంటే సినిమాలకు వచ్చేస్తారు, ఎవరు చెప్పవసరం లేదు. అండ్ ఆల్సో రోషన్ గారి గురించి చెప్పాలి, రోషన్ బాబు చాలా థ్యాంక్స్. ఇందులో 2 songs చేశాను, మీరు ఎప్పుడు మూమెంట్ కూడా చేంజ్ చెప్పలేదు, చెప్పినట్టు ఆర్గ్యూ చేశారు. థ్యాంక్ యూ, మీరు చేయడం వల్ల మాకు ఎంత పేరు వచ్చింది బాబు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి తను ఎప్పుడు ఇంత డ్యాన్స్ చేయలేదు పాపం, రిహార్సల్ చేస్తున్నప్పుడు 4 days చేసింది సార్, ఫుల్ ఫీవరు అయినా కూడా ఎక్కడ కంప్లైంట్లో కూడా చేసింది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇంకోటి, ఇంత పెద్ద హిట్ అవ్వడానికి సాంగ్ మా రాము బ్రో. థ్యాంక్ యూ బ్రో. రాము బ్రో అసలు తెలంగాణలో మంచి పేరు, ఫోక్ సింగర్గా, రాను ముంబైకి రాను మీకు అందరికీ తెలుసు. తనతో ఇంత బాగా కుదిరిని చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్, మీరు రోజు రాలేదు. కాశల శ్యామన్న వచ్చారు, ఇందాక మీరు గుర్తు చేశారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ చాలా స్పెషల్లీ నాకు ఎప్పుడు గుర్తుండిపోయే సాంగ్, తిప్పుకుంటున్నాం, నా లైఫ్లో మార్చేసిన సాంగ్ అండి. థ్యాంక్ యూ. ఎంత మాట్లాడినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. విష్ యూ గుడ్ లక్. లైక్ ఈ పాట థియేటర్కి జనాల్ని రప్పించి